నాన్నగారి మీద అభిమానంతో మా ఇంటికి దాకా వచ్చి మాతో మాట్లాడి ఈ సభ గురించి నాన్నగారిని మర్చిపోకుండా ఇలా ముందుకు తీసుకెళ్తున్నటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. బుర్రకథ పిత మరియు నా పిత మహానుభావులు బుర్రకథ పితామహులు పద్మశ్రీ నాజర్ గారు. ఆయన అలాంటి కళాకారులు ఎప్పట్లో కూడా ఉండరేమో అని నా అభిప్రాయం. ఆయన ఎవరితో పోల్చినా కూడా సరిపోరు. ఎందుకనంటే మా నాన్నగారికి నాకు కొన్ని నాకు తెలియనప్పుడు కొన్ని సంభాషణలు జరిగేవి. ఆయన యొక్క మేధాశక్తి కానీ ఆయన యొక్క కళ గురించి ఆయన అభిప్రాయాలు కానీ నేను తెలుసుకోవడం జరిగింది. అందులో కొన్ని మీకు వినిపిస్తాను. బుర్రకథ కళ జానపదమా శాస్త్రీయమా? ఎక్కువగా శాస్త్రీయ కళలు పండితులు ఆదరిస్తారు, జానపద కళలు సామాన్యులు ఆదరిస్తారు. మనం చూసినట్లయితే అంటే జానపద కళలు ఇందాకన్నట్టు గద్దర్ గారు కానివ్వండి, మన మిగతా ప్రజాగాయకులు ఉన్నారు చాలామంది ఇప్పటికి కూడా మనం ఉంటున్నాం. వారు కూడా ప్రజల సమస్యల మీద ఒక పార్టీతోటి ఇప్పటికీ ప్రజల మధ్యనే ఉంటూ గానం చేస్తున్నారు. నాన్నగారు కూడా ప్రజా నాట్య మండలి ద్వారానే వచ్చారు. అయితే ఆయన అంతటితోనే ఆగిపోకుండా ఏంటి ఆయన ప్రత్యేకత? బుర్రకథని ఎలా శిల్పం మార్చారు? బుర్రకథ కళ అందాల బొమ్మ బాలనాగమ్మ తందాన, రత్నాల బొమ్మ ఆపసిడి బొమ్మ తందాన, తీరైన మోము సుగులుచ్చు నగబు తందాన. ఇది బాలనాగమ్మ కథని మన ఇంటింటికి భిక్షాటన చేసుకుంటూ జంగాలు అనేవాళ్ళు ఈ కథ మొత్తం అంటే ఏంటి? బాలనాగమ్మ అతను మాయల పక్కకి తీసుకెళ్ళటం, అతని కుమారుడు వాడిని హతమార్చి తల్లిని రక్షించటం, ఇది కథ. ఈ కథ మొత్తం అందాల బొమ్మ బాలనాగమ్మ తందాన, మాయల పక్కీరు వచ్చాడయ్యో తందాన, ఇట్లా మొత్తం కథ ఒకే నడకలో వెళ్ళిపోతూ చెప్పేవాళ్ళు. అలాగనే రామ రామ శ్రీరామ రామ అందాల, ఇప్పుడు తిరుపతమ్మ కథ ఉంది. తిరుపతమ్మ తీరైన బొమ్మ రామ రామ శ్రీరామ రామ అని ఒకే నడకలో మొత్తం గోపయ్యని ఆమె వివాహం జరగటం ఇదే నడకలో సాగుతుంది. రామ రామ అంటారు ఆ నడకని. ఇలా తీసుకుంటే ప్రతి కథ జంగం కథ ఒకే నడకలో నడుస్తూ ఇంటింటా భిక్షాటన చేస్తూ గుళ్ళల్లోనూ బుడ్రాయిల వద్దను ప్రదర్శనలు ఇస్తూ, వీళ్ళే మొదట పూజారులు బుడ్రాయి వద్ద. వీళ్ళు ఏదైనా ప్రమాదాలు జరిగితే వీళ్ళే వచ్చి ఆ బుడ్రాయి వద్ద ఈ కథ చెప్పాలి. ఆ జనం ఇచ్చేటువంటి మేరగింజలు అంటారు, రైతులు మేరగింజలు తొలిసారిగా పండించిన పంటను ఈ కళాకారులకు ఇవ్వాలి. అది అప్పటి ఆ కళ యొక్క ప్రాధాన్యత. ఇలాంటి కళని నాజర్ గారు ఒకే నడకలో ఎందుకు తీసుకెళ్ళలేదు? ఏంటి ఆయన చేసిన ప్రక్రియ అన్నట్లయితే, ఒక కథలో ఒక్కొక్క ఘట్టం ఉంటుంది. ఆ కథని ఆయన ఘట్టాలుగా ముందు విభజించాడు. అంటే ఏంటి? ఒక కథానాయకుడు పుట్టినప్పుడు ఒక సన్నివేశం ఉంటుంది. అక్కడ తల్లి జోల పాడటం, ఆ పిల్లవాడిని ఊయల్లో ఊపటం. ఇలాంటప్పుడు ఆయన ఎలాంటి నడక పెట్టాడు? ఆడు పెద్దవాడై విద్యలు నేర్చుకుంటున్నాడు. అలాంటప్పుడు ఎలాంటి నడక పెట్టాడు? వాళ్ళు యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేస్తున్నాడు, అలాంటి నడక ఎలాంటి పెట్టాడు? ఇది ఆయన చేసినటువంటి మార్పు బుర్రకథగా తీసుకున్నట్లయితే.
అంటే ఇప్పుడు సోదర భారత వీరుల్లార తంధాన తాని తంధన ధీరమాతలకు తల్లుల్లార, ఇది ప్రారంభ ఘట్టం. అంటే ఏంటి? అందాల బొమ్మ బాలనాగమ్మ తందాన ఈ నడకను ముందు పెట్టుకున్నాడు. తర్వాత తిరుగుతుమ్మ కన్నాడ రామ రామ శ్రీరామ రామ ఇది ఉంది కదా, దీన్ని పల్నాటి యుద్ధంలో కానీ ఆ కథానాయకుడు ఎక్కడ యుద్ధాన్ని బయలుదేరుతున్నాడు అనే కాడ పెట్టుకున్నాడు. అంటే ఏంటి? ఈ జంగాలు చెప్పే ప్రతి కథను ఈయన నేర్చుకున్నాడు. అది నేర్చుకొని ఆ నడకల్ని మాత్రము ఒకే కథలో పెట్టాడు. కాబట్టి అలా బుర్రకథల కళారూపాన్ని మీరు నాన్నగారిని చూసినట్లయితే, వినరా భారత వీరకుమార విజయం మనదేరా, ఇది ప్రారంభ ఘట్టం, పరిచయ ఘట్టం. ఏలుచుండెనా పలనాటి సీమను బ్రహ్మన్న ఆనాడే అని పల్నాటి యుద్ధం ఎవరెవరు వెళ్తున్నాడు అనేది ప్రారంభంలో చెప్తాడు. ఆ తర్వాత అలా బ్రహ్మనాయుడు పరిపాలిస్తున్న తరుణంలో ఆయనకి బాలచంద్రుడు అనేటువంటి ఒక పిల్లవాడు పుట్టాడండి అని చెప్పేసి, ఎలా మళ్ళీ పిల్లవాడు పుట్టిన తర్వాత ఈయన అడగకూడదు. ఎప్పుడైతే బాలచంద్రుడు జన్మించాడు, కనక తప్పెటలు గనగన మోగాయా తంధానా తంధానా దేవనందనాన, కన్న తల్లి కళ్ళల్లో మెరిసినాడే తంధానా, కన్న తండ్రి కౌగిట్లో మురిసినాడా, ప్రేమలూరగా జోలబాడనమ్మా జో హాయి జో జో హాయి, ఏడవకు ఏడవకు నా చిట్టి కన్న, తల్లి పాడే జ్వాల పాటలు మళ్ళీ అక్కడ పెట్టాడు. మన సాంప్రదాయం అట్లా అది అయిపోయింది. నేను పెరిగి పెద్దవాడు అవుతున్న సమయంలో అదిగో ప్రకృతి కూడా పులకించింది. ఆ రైతుల కూలీలు కూడా వీరుడు ఎప్పుడైతే జన్మిస్తాడో ప్రకృతి పులకించి పంటలు పండించడానికి సకాలంలో వర్షాలు పడ్డాయండి. ఎలాగా ఆ రైతు ఎలా పండిస్తున్నాడు, ఆడేటి పాడేటి తుమ్మేదా వాన జాడల్ని చూపేటి తుమ్మేదా మగలాని నాటిందో తుమ్మేదా చేను తెగబండి వరగాలి తుమ్మెద, రైతుల పాటలు మళ్ళీ ఆ సన్నివేశంలో పెట్టారు. అప్పుడు వినే తల్లి తన జోలపాట అనుకుంది, పండించే రైతు తన పంట పాటలు అనుకున్నాడు. ఇలా ఒక బుర్రకథ కళారూపాన్ని ప్రజల దగ్గరకు తీసుకెళ్లారు. ఇక యుద్ధఘట్టం వచ్చింది. యుద్ధఘట్టానికి ఎలాంటి నడక పెట్టాడు? అదిగో ఆ నాగమ్మ శ్రీ చైతన్యం అని ఇప్పుడు అనుకుంటున్నారు మీరందరూ. ఆనాడే నాన్నగారు శ్రీ ఎలాంటి నాగమ్మ ఎలాంటిదయ్యా, ఎలాంటి విద్యలు నేర్చిందయ్యా అని చెప్పేసి, చిన్ననాడి విల్లు పెట్టారా సై, చిన్ననాడి విల్లు పెట్టారా సై, చిన్నప్పుడు విల్లెక్కు పెట్టారా సై, మింగిల పెట్టని కొట్టారా ఆమె నీటిలో చేపను కొట్టిందా, బలానంటి భాయి తమ్ముడా సై మీలు బలాను తాతాన అని చెప్పేసి, శ్రీ ఈ విధంగా ఎన్ని రకాలుగా ఆమె అన్ని విద్యలు నేర్చుందని చైతన్యం అంటే ఇలా ఉండాలి కావాలా అని స్త్రీలందరినీ కూడా ఆయన ఆకర్షించి చైతన్యం చెందేలాగా ఆ కథను రూపకల్పన చేశారు. ఒకసారి మా ఇంటికి ఇలానే భిక్షాటం చేస్తూ జంగాలు వచ్చారు. వస్తే ఉండండి కూర్చోండి, ఎందుకంటే ఆ కళాకారులు రాగానే వాళ్ళని కూర్చోబెడతాడు. కూర్చోబెట్టి ఆయనకున్న శాలువాలు అడుగుతారు వాళ్ళే, ఏమంటే మీ శాలువాలు ఏదన్నా ఉంటే అయితే శాలువాలు కూడా ఒకటి వేసి ఆ జేబుల్లో ఆ డబ్బులు తీసుకొని, అది మీరు ఆ పాట అది ఏదో అన్నగారు మన ఇళ్ళు ఎవరు కాటికాపర్లు, ఆ కాటికాపర్లు ఆ డమరుకు వాయిస్తూ ఒకటి అంటే ఉండేది అనమాట, అయ్యగారికి దండం పెట్టిదే అని చెప్పేసి ఎటు చెప్పేళ్ళకి ఆ నడకను తీసుకొని ఈయన ఎక్కడ పెట్టాడంటే, పటపట పటపట పళ్ళు కొరుకుతున్న పడుతర గతి వేగ బళాబడి వినరా భారత వీరకుమార వీరగాథ వినరా అని చెప్పేసి ఢమరుకు గతిని వాళ్ళు భిక్షాటన చేస్తూ శాలువాలు అడుక్కుంటూ ధనాన్ని యాచిస్తూ ఉన్నటువంటి ఆ నడకను తీసుకొని యుద్ధఘట్టాన్ని పెట్టుకున్నారు. కాబట్టి ఒక కళారూపం పండితుల చేత పామరుల చేత ఆకర్షించే విధంగా చేయటం అనేది
ఒక పద్మశ్రీ నాజర్ గారికి చేతమైంది. చేస్తే శాస్త్రీయమన్నా చేస్తున్నారు, లేకపోతే జానపదంలో ప్రజల పక్కన నిలబడుతున్నారు తప్ప ఇప్పటి కళాకారులు ఎవరు కూడా అటు పండితులను ఇటు పామరులను ఆకర్షించే విధంగా ఒక కళారూపాన్ని తీర్చిదిద్దలేకపోతున్నారు. ఎందుకంటే అది సాధ్యపడదు అందరికీ. ఇంకొక విషయం చెప్తాను, చెక్కు టైం తీసుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, నాన్నగారు ఆయన నేను కొన్ని విషయాలు అడుగుతూ ఉండేది. ఆయన పెద్ద విషయాన్ని కూడా ఒక ఇంత పుస్తకంలో ఉన్న విషయాన్ని ఒక మాటలో కూడా చెప్పేవాడు నాతో. ఎందుకని నాకు అప్పుడు ఇంకా బుర్రకథలోకి ఆయనతో ఎవరన్నా ఎగ్గొట్టారనుకోండి, పక్కన ఎగ్గొట్టినప్పుడు నన్ను పిలిచాడు, అరే బాబుజీ వాడు ఎగ్గొట్టాడు ఇవాళ, నువ్వన్నా నిలబడు, నేను చూసుకుంటాను మిగతాది అనేవాడు. అలా నేను వెళ్తూ ఉండేవాడు. మొదట వెళ్తూ ఉంటే ఇలా ఒక 100 మంది 200 మంది ఉన్నట్టు కాడ ఎలా పెద్ద హనుమంతరాయ పెద్ద పెద్ద సభల్లో వేల మంది జనం వచ్చేటప్పుడు ఎలాగైతే చెప్పేవాడో, ఇలా తక్కువ మంది జనంలో ఉన్నప్పుడు కూడా అలాగనే చెప్పేవాడు. అలాగనే డ్రెస్ తీసి ఇట్లా పెడితే చెమటలు వచ్చాయి. నేను అవన్నీ గమనిస్తూ ఉండేవాడిని. గమనించి ఒక రోజు అడిగేవాడిని. ఎందుకంటే ఆయన ప్రతి సందర్భంలో ఒక సన్నివేశం వచ్చిందంటే, రైతుల దగ్గరకు వచ్చిందంటే కార్ల్ మార్క్స్ సిద్ధాంతాన్ని ఇలాంటి కొన్ని జోడించేవాడు. అలాగనే యుద్ధఘట్టం వచ్చిందనుకోండి, అక్కడ సోవియట్ రష్యాకు సంబంధించినటువంటి కొన్ని సిద్ధాంతాలను ఆయన చెప్పేవాడు. ఎందుకు ఇవన్నీ చెప్తాడంటే, బుర్రకథ కళారూపం అనేది ఎలా ఆయన డిజైన్ చేశారు అనేది చెప్పాలనుకుని ఇవన్నీ మీకు చెప్తున్నాను అనమాట. అయితే అసలు కమ్యూనిస్ట్ అంటే ఏంటి నాన్న, ఏంటి అసలు కమ్యూనిస్ట్ అంటే, వాళ్ళకి ఇప్పుడున్న వాళ్ళకి తేడా ఏంటి అని నేను అడిగా. అప్పుడు ఆయన ఒక్కటే మాట చెప్పాను నాతో, ఏముందిరా ఇప్పుడు నువ్వేం చూస్తున్నావు, పెట్టుబడిదారుల గురించి రైతుల్ని కార్మికుల్ని పరిపాలిస్తున్నారు. అదే కమ్యూనిస్ట్ వస్తే ఈ పెట్టుబడిదారులు అలాగే కార్మికులు కర్షకులు ఆ రాజ్యాలు వెళ్తారు, వీళ్ళు కూడా వాళ్ళతో పాటు పనులు చేస్తారు. ఇదే కమ్యూనిజం. అంటే ఒక పుస్తకం చదివేటానికి నాలెడ్జిని ఒక్క మాటలో చెప్పి నాకు ఇదా అని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఇలా చెప్పుకుంటూ పోతే నాన్నగారికి నాకు చాలా డిస్కషన్స్ అడిగాయి. అలాగా ఒక కళారూపాన్ని, బుర్రకథ కళారూపాన్ని ఒకసారి ఏం చేశారంటే, ఆయన బాగా వృద్ధాప్యంకి వచ్చేసారు. నేనే ఇక భుజాన్ని పెడుతూ కథలు, ప్రాణనాటి యుద్ధం ఒక్కటే ఆయన దగ్గర, బొబ్బిలి యుద్ధం అవి 2 నేర్చుకున్నాను, చెప్తూ ఉండేవాడిని. అయితే ఒకరోజు మీలాంటి పెద్దలు ఏం చేశారంటే, ఆయనకు సన్మానం పెట్టి ఆయన ముందు నా బుర్రకథ పెట్టారు. అక్కడ నేను కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఎందుకని, ఆయన ముందు నేను కథ చెప్పాలి. ఆ తంబుర ఆయనదే, డక్కీలు ఆయనదే, కథ ఆయనదే, చెప్పేది మాత్రం నేను అనమాట. ఆయన ముందు చెప్పాలనేటప్పటికీ ఏమంటాడో కథ అయిపోయిన తర్వాత అనేటువంటి ఒక భయం. ఈ ఒక్క సన్నివేశం చెప్పేసి నేను ముగిస్తా. అయితే కథ అయిపోయింది. మీలాంటి జనం అందరూ 5 రూపాయలు 100 రూపాయలు 10 రూపాయలు అంతా గుర్చేశారు. అప్పుడు అది వాళ్ళకి సంబరం అనమాట తాడికొండలో. సరే, ఆ కథ అంతా అయిపోయింది, మేము దిగేసాము. ఏం మాట్లాడలేదు నాన్నగారు. తెల్లవారు చెప్పారు అనమాట. ఏమని, ఒరే బాబుజీ నువ్వు నాలాగనే పాడావు, నాలాగనే డ్యాన్స్ చేసావు, నాలాగనే నువ్వు అన్ని రాగాలు పాడావు, బాగానే ఉంది. కానీ ఏంటి కానీ, దాని గురించి నేను ఎదురు చూస్తున్నా. ఏంటంటే ఈ పల్నాటి యుద్ధం, బొబ్బిలి యుద్ధం, నా సమాజం నీ అంతప్పుడు నా సమాజం ఎలా ఉందో పరిశీలించి నేను ఏర్పరచుకున్నది ఈ కళారూపం. ఇది నీకు పనికి రాదు. ఇది నీకు పనికి రావాలంటే నీ సమాజం ఏం కోరుకుంటుందో, నీ సమాజం ఎలా ఉందో పరిశీలించి ఆ కళారూపాన్ని నువ్వు దాని విధంగా మార్చుకోవాలా. అలా మార్చాలంటే ఎలా ఉండాలో అది నాకు కూడా తెలియదు. ఎందుకని, నేను నీ వయసులో నేను లేను కదా. మీకు ఏ వయసు ఉందో, మీరేం కోరుకుంటున్నారో అది మీకే తెలుసు. కాబట్టి ఈ కళారూపాన్ని నువ్వు అలా మార్చుకుంటేనే నీకు ఉపయోగపడుతుందయ్యా, లేకపోతే ఇది ఉపయోగపడదు అన్నాడు. అప్పుడు నాకు తెలియలే.
నేను ఇది ఎందుకులే, మనం సినిమాల్లో గాయకుడుగా నటుడుగా వెళ్ళిపోదాం అని చెప్పేసి నేను సినిమా ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత, నాన్నగారు చనిపోయిన తర్వాత, మళ్ళీ నేను ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఫోన్లు వచ్చాయి. ఏమండి నాజర్ గారు అబ్బాయి ఉన్నారా? ఉన్నారండి. నేను ఏదో మీరు ఏదో బుర్రకథ చెప్తారంట కదా. చెప్తానండి. ఏం కథ చెప్తారు? పల్నాటి యుద్ధం చెప్తాను సార్. పల్నాటి యుద్ధం తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు చెప్తున్నారు సార్. పోనీ బొబ్బిలి యుద్ధం చెప్తారు సార్. ఇది ఒంగోలు వాళ్ళు చెప్తున్నారు సార్. సప్తాహం నాన్నగారి గారిది. నాన్నగారి తరపున 7 కథలు 7 చెప్పేస్తున్నారు. నాకు ఖాళీ లేదు. అందుకని నేను అప్పుడు ఆలోచించాల్సి వచ్చింది, అంటే నాకంటూ ఒక కథ ఏర్పాటు చేసుకోవాలి అని నేను అడిగాను వాళ్ళని. అసలు ఏం సందర్భంగా మీరు ఇది చెప్తున్నారని అంటే, ఇది సంస్కృతి సాంప్రదాయాలు మనం కాపాడాలనే ఉద్దేశంతో కూడా ఇందులో ఉందంటే, అప్పుడు నేను ఛత్రపతి శివాజీ బుర్రకథ రాసి అప్పుడు వాళ్ళకి చెప్తే, నేను బుర్రకథ కొత్తది రాశానండి ఛత్రపతి శివాజీ, అది ఉపయోగపడుతుందంటే తప్పకుండా ఉపయోగపడుతుంది, మీరు రాశారా అయితే పెడతామని పల్నాడు యుద్ధం చెప్పేవాడిని పక్కన పెట్టి నన్ను ముందు పెట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పటికి నేను 96 బుర్రకథలు కొత్తవి రాయాల్సి వచ్చింది. కాబట్టి ఇలా నేను ఇప్పుడు దాకా నేను దీని మీద ఉండగలిగానంటే నాన్నగారు అప్పుడు చెప్పిన మాట నాకు ఇప్పుడు అర్థమైంది. కాబట్టి మేధావి మా నాన్నగారు. ఆ మేధావి చెప్పిన మాటలు అప్పుడు అర్థం కాలేదు, కానీ నాకు ఇప్పుడు అర్థమైపోయినాయి. అందుకని ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు టైం లేదు, ఇంకా మంచి సభ ఉంది. నమస్కారం. మీ ఇంటి ఇంకొకసారి కలుస్తాం. నమస్తే.